పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ సంబంధించి జనరల్ ట్రాన్స్ఫర్లో ఆ అంశాన్ని పరిశీలించమని చెప్పినారు సార్. అది ఆల్రెడీ ఉన్నట్టుంది సార్. ఇవి చాలా పెండింగ్ ఉన్నాయి సార్ నా దగ్గర. దయచేసి అలాగే ఎయిడెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అబ్జర్షన్ చేసుకోమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్ చాలా రోజుల నుంచి. ఆ పిటిషన్ కూడా పంపిస్తున్నాను సార్. ఇక ఇంకొకటి సార్, తెలంగాణ ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ పర్సన్స్కి సంబంధించినటువంటి సార్ వివిధ దివ్యాంగ పిల్లలకు బోధిస్తున్నటువంటి చాలామంది టీచర్లు వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళు పనిచేసినారు సార్ చాలా కాలం పాటు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఆ ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది. అయితే 764 మందిని మేము ఉపాధ్యాయుల ముందు మమ్మల్ని క్రమబద్ధీకరణ చేయమని చెప్పి వాళ్ళు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్. పిటిషన్ రూపంలో తమరి బెంచ్ పైకి పంపిస్తున్నాం సార్. అలాగే ఈ కీస్ హై స్కూల్ సార్ సికింద్రాబాద్లో ఉంది. వాళ్ళు కూడా సేమ్ అబ్జర్షన్ అడుగుతూ ఉన్నారు సార్. వాళ్ళు గత కొన్నేళ్లుగా పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వమే జీతాలు ఇస్తూ ఉంది, అన్ని చేస్తూ ఉన్నారు సార్. కానీ వాళ్ళకి గుర్తింపు అనేది లేకుండా పోయింది అనేది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ఆ పిటిషన్ కూడా పంపిస్తూ ఉన్నాం సార్.